అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. సో ఇవాళ వీడియోలో కూడా వచ్చేస్తాను. ఈ ఎండలకి ఎంత నీళ్లు పట్టినా కూడా చెట్లు అనేటివి వాడిపోతా ఉన్నాయన్నమాట. దీని ఆకులు చూడండి ఎట్లా అయిపోయాయి. ఈ ఎండకి పోతుకోకుండా కూడా చాలా వేడైపోతుందండి. సో అందుకనే పోతుకోకుండా నుంచి వాటర్ పట్టి, అలాగే పోతుకోకు కూడా వాటర్ పట్టినట్లయితే కొద్దిగా చల్లగా ఉంటుందని పోతుకోకుండా కూడా వాటర్ పట్టేస్తున్నాను. కోళ్ళు, కుక్కలన్నీ కూడా ఇప్పుడు ఇక్కడే పడుకుంటున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇదంతా కూడా లైట్గా వాటర్ పట్టేస్తామంటే కోళ్ళు కూడా ఇక్కడే పడుకుంటాయి, లేదా అదంతా వచ్చేస్తాయి అన్నమాట, వరండాలోకంతా వచ్చేస్తాయి. సో అందుకని చెప్పి ఇక్కడంతా లైట్గా పట్టేసినామంటే చల్లగా ఇక్కడే ఉంటాయి కోళ్ళు కూడా. ఈ ఇయర్ కన్నా నెక్స్ట్ ఇయర్కి ఎండలు ఇంకా ఎక్కువగా ఉంటాయంట. సో అందరం జాగ్రత్తగానే ఉండాలి. నేరేడు చెట్టు కూడా పూతలు అయితే స్టార్ట్ అయ్యి పిందెలు రెడీ అయ్యాయి అన్నమాట. సో చెట్టు అయితే చాలా హైట్గా వచ్చేసింది. ఇది ఆల్రెడీ కొమ్మలన్నీ నరికేసామన్నమాట. ఈ చెట్టు తీసేయాలి, ఇక్కడ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి. బట్ అది మళ్ళీ ఎగురు పెట్టుకొని చాలా బాగా వచ్చేసింది, చాలా హైట్ వెళ్ళిపోయింది. సో పిందెలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ కోతులు వీటి కోసం దాడి చేస్తాయి. సో ఇవాళ వంట అయితే చూసాడు. పప్పు అయితే ఉడికిచ్చేసాను అన్నమాట. ఇందులో కందిపప్పు, పచ్చిమిర్చి, టమోటా, ఎర్రగడ్డ, ఒక తెల్లపాయ వేసాను. సో కొద్దిగా సాల్ట్, పసుపు కూడా వేసి ఉడికిచ్చేసాను. ఇది మెత్తగా చేసేసుకొని అందులో వేసేసుకోవాలి. సో కొద్దిగా పల్చగా చేస్తున్నాను. మర్చిపోయా, లిటిల్ బిట్ చింతపండు కూడా వేసాను అనమాట. జస్ట్ కొంచెం అంటే కొంచెమే వేసాను, ఎక్కువ వేయలేదు. సో పోపుకి రెడీ చేసుకుందాము. కొద్దిగా ఆయిల్ అయితే తీసుకున్నాము. ఉడిపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఈ పప్పు అంతా అందులో వేసేసుకుందాము. మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసేసుకున్నాము. ఈ వాటర్ అంతా ఇందులో వేసేసుకున్నాం. సో సాల్ట్ ఆల్రెడీ నేను పప్పు ఉడికించేటప్పుడే కొద్దిగా వేసేసాను అనమాట. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని తక్కువైతే వేసుకుంటే సరిపోతుంది. కర్రీస్లోకి ఈజియెస్ట్ కర్రీ ఏదంటే పప్పు, అలాగే టేస్ట్గా ఉండేది కూడా పప్పే, హెల్దీ కూడా పప్పు అనమాట. సో అన్ని కూరలు హెల్దీ కాదని కాదు, పప్పు మంచి హెల్దీ. సాల్ట్ అయితే కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. సో పప్పు అయితే రెడీ అయిపోయింది అనమాట, పల్చని పప్పు. సో ఒక నిమిషం మూత పెట్టి బాయిల్ చేసుకున్నట్లయితే పప్పు రెడీ అయిపోతుంది. నిన్న చేసిన ఆవకాయ ఉంది కదండి, సో అదైతే నిన్న వేసాం కదండి ఆవకాయ, అదే అనమాట. ఇది 30 కాయలతో 3వసారి వేసిన ఆవకాయ ఇదే అన్నమాట. సో ఆయిల్ అంతా కూడా ఎలా పైకి వచ్చేసిందో చూడండి. సో కలుపుతుంటేనే మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. సో కలర్ కూడా చాలా బాగా వచ్చింది. మేము ఈసారి పెద్ద ముక్కలు అయితే ఆవకాయ వేయలేదండి. సో నాన్న చెప్పాను కదండి, నాకు కొట్టడానికి కూడా కొంచెం కష్టం అన్నమాట, నాకు చెయ్యి ఎక్కువ నొప్పేస్తుంది. సో అందుకనే చిన్న ముక్కలు అయితే ఈజీగా ఉంటుందని ఈ చిన్న ముక్కల ఆవకాయ అయితే వేసుకున్నాము. ఇది టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట, త్వరగా కూడా ఖాళీ అయిపోతుంది. సో ఈసారి 3 సార్లు వేసాను అనమాట. నాన్న అయితే పెద్ద టబ్బుకి వేస్తారు, బట్ నేను కొద్ది కొద్దిగా వేస్తూ ఉన్నాను. సో పప్పు అయితే రెడీ అయిపోయింది. సో మనం పల్చిన పప్పుకి ఏ వెజిటేబుల్ ఫ్రై అయినా బాగుంటుంది, ఆలూ ఫ్రై బాగుంటుంది, అలాగే నాన్ వెజ్లో ఉప్పు చేప అయితే సూపర్ కాంబినేషన్ అనమాట. సో ఇక్కడ నేనైతే ఎండు చేప, ఉప్పు చేప అయితే తీసుకున్నాను.
ఇందులో పసుపు, కారం, ఆల్రెడీ ఉప్పు చేపలో ఉప్పు ఉంటుంది కాబట్టి సరిపోతుందనమాట. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు అలా పక్కన పెట్టుకునేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవడమే అనమాట. మనం ఉప్పు చేపని ముందుగా ఎంతసేపు బాగా నానబెడతామో అంత సాఫ్ట్గా అయితే ఉప్పు చేప అనేది రెడీ అవుతుంది ఫ్రైకి. సో చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడైతే ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట. సో ఆమ్లెట్లో కూడా స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా పసుపు, అదేవిధంగా కారం కూడా వేసి ఆమ్లెట్ అయితే రెడీ చేశాను. సో ఇవి రెండు కూడా నాన్ వెజ్ తినే వాళ్ళకనమాట ఇంట్లో. సో చాలా బాగుంటుంది. వెజ్ తినే వాళ్ళైతే వడియాలు, అప్పలం, అదేవిధంగా ఆవకాయ అయితే సూపర్ కాంబినేషన్ అనమాట. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ మనం వేసినటువంటి ఆవకాయ ఊరగాయతో ఫస్ట్ అయితే రైస్ అయితే కలుపుతున్నాను. సో ఈ ఊరగాయ చాలా బాగా వచ్చిందనమాట. టేస్ట్ కూడా చాలా బాగా నచ్చింది. అదేవిధంగా సింపుల్గా కూడా అయిపోయిందనమాట. సో లాస్ట్ వీడియోలో ఈ ఆవకాయ అనేది ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఫుల్ వీడియో పెట్టున్నాను, చూడండి. తర్వాత అయితే పప్పు చారు అయితే వేసుకుంటున్నాను అనమాట. సో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా పిలుస్తారు. పప్పు చారు అంటారు, పప్పు పులుసు అంటారు. సో రైస్లోకి చాలా బాగుంటుంది. పల్చని పప్పు అయితే ఈ సమ్మర్ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ ఆవకాయతో పాటు అదేవిధంగా వడియాలు కూడా కొన్ని అయితే చేసుకున్నాము. రైస్లోకి చాలా బాగుంది. సో ఇంకా ఫైనల్గా పెరుగు అనమాట. సో పెరుగులో కూడా ఆవకాయ అనేది చాలా బాగుంటుంది. ఏ విధంగా అయినా కూడా మనం తీసుకోవచ్చు. సో లంచ్ అంతా కంప్లీట్ అయిన నుంచి అయితే బాగా ఎండ కాసిందనమాట. ఇప్పుడు ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయ్యి చూడండి ఎలా ఉందో. వర్షం పడితే బాగుండు. చినుకులు అయితే లైట్గా తుంపర్లు అయితే పడుతున్నాయి. సో పెద్ద గాలివాన అయితే స్టార్ట్ అయిందనమాట. చూడండి పురుగులు అయితే అరిచాయన్నమాట వర్షం వస్తుంది అని. సో నేచర్ కదండి, వాటికైతే తెలిసిపోతుంది అనమాట. సో ఇవాళ అయితే పెద్ద గాలివాన అయితే స్టార్ట్ అయిపోయింది. సో వర్షం అయితే ఆగిందనమాట. వర్షం ఆగిన 2 నిమిషాలకే చూడండి ఫ్లోర్ అయితే ఎలా డ్రై అయిపోయిందో, ఎంత ఎండలు ఉన్నాయో. సో గాలి అయితే బాగా తోలుతా ఉంది. ఈ చెత్తలు ఊడ్చే లోపల సినిమా అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా. చూడండి ఎట్లుందో. సో ఇంకా ఇది రేపు మార్నింగే ఇంకా డ్రై అయిన తర్వాతే కూడవాలన్నమాట. ఏ ఆవు ఆవు దివి పోనా, నువ్వు వెళ్ళు మా దివిని తీసుకో, ఆవు వచ్చేస్తుంది. హే హే హై హే ఇవి చూస్తా ఉన్నాయి గమ్మున. హే హే నేను వచ్చి చెప్తే కానీ మీరు అరవరా? సో వర్షం పడగానే చూడండి రెయిన్ లిల్లీస్ అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.